లైఫ్ సైన్సెస్ లో 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మంత్రులు. లైఫ్ సైన్సెస్ కు తెలంగాణను హబ్ గా మార్చుతామన్నారు. ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ లో విస్తృత ప్రచారం చేసిన మంత్రులు 50,000 మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. లైఫ్ సైన్స్ లో 2030 నాటికి 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మెల్బోర్న్లో ఆస్బయోటిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025 కు శ్రీధర్ బాబు హాజరయ్యారు. 2 ఏళ్లలో లైఫ్ సైన్స్ లో తెలంగాణ సాధించిన అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలపై కీలక ఉపన్యాసం చేశారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్స్ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2 నియామకాలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్లుగా నియమితులైన 14 మంది అధికారులు సెక్రటేరియట్లో మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా నియమితులైన సబ్ రిజిస్ట్రార్లకు ఇండియన్ స్టాంప్ యాక్ట్ బుక్లను అందజేశారు పొంగులేటి. కొత్తగా ఉద్యోగాలలో చేరే అధికారులు సామాన్య ప్రజలే లక్ష్యంగా సేవలు అందించాలని సూచించారు. ఉద్యోగానికి న్యాయం చేసి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చాలా జాగ్రత్తగా పనిచేయాలన్నారు పొంగులేటి. ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు మంత్రి. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. పేదలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, సన్నబియ్యం, మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కల్పిస్తున్నామని చెప్పారు. సిటీలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి జీవో జారీ అయిందన్నారు మంత్రి సీతక్క. గత 10-12 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ పర్సనల్ గా తెలుసు. వారి కుటుంబం, వాళ్ళ ఫాదర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో హైదరాబాద్ లో చేసేటువంటి మంచి కార్యక్రమాలు తెలుసు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు మీద ఓటేసి గెలిపియాలని ఈరోజు మరి బోర్బండ డివిజన్ లో గల్లీ గల్లీలో గడప గడపలో తిరుగుతా ఉన్నాం. మంచి స్పందన ఉంది. 100% భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. జూబ్లీహిల్స్ లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ సమస్యలు తీరుతాయన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు పొన్నం ప్రభాకర్. ఆందోళన నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలపై సమీక్షించారు మంత్రి దామోదర రాజనరసింహ. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గార్లపల్లి అజ్జమరి బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై రాజనరసింహ సమీక్షించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.